ఇక్కడ అగ్రికల్చర్ వ్యవసాయం అన్నదాత వ్యవసాయం విషయానికి వస్తే అగ్రికల్చర్ అండ్ బిల్డింగ్ రూరల్ ప్రాస్పరిటీ. ఇండియాలో పట్టణాలు అభివృద్ధి చెందితేనే కాదు, గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలి, పల్లెటూళ్ళు కూడా అభివృద్ధి చెందాలనే దిశగా రూరల్ ప్రాస్పరిటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. దీనిలో ప్రత్యేకంగా ఒక పథకం లాంచ్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన అని చెప్పి. దీనిలో అగ్రి డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజనలో అగ్రి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. దీనిలో 100 జిల్లాలను భారతదేశ వ్యాప్తంగా కవర్ చేస్తూ 1.7 కోట్ల రైతాంగాన్ని కవర్ చేస్తున్నారనమాట. ఇది అద్భుతమైన ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. సో ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన. తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద కిసాన్ క్రెడిట్ ని ఎన్హాన్స్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు, కిసాన్ క్రెడిట్ కార్డ్ కింద షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తారు. దాదాపు 7.7 క్రోర్ ఫార్మర్స్, భారతదేశంలో ఉండే రైతాంగం, ఫార్మర్స్, ఫిషర్మెన్, డైరీ ఫార్మర్స్, వీళ్ళందరికీ కూడా లోన్ అప్ టు 5 lakh crores ఇస్తారనమాట. ఇది గొప్ప విషయం అని చెప్పొచ్చు. తర్వాత నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్. మనకు తెలుసు, హై ఈల్డింగ్ వెరైటీస్, హై ఈల్డింగ్ సీడ్స్ అంటే చాలా ఫాస్ట్గా ఉత్పత్తి చేసే సీడ్స్ అనమాట. హై ఈల్డింగ్ వెరైటీస్ అంటాము. ఈ హై ఈల్డింగ్ సీడ్స్ని, హై ఈల్డింగ్ వెరైటీస్ ఉత్పత్తి చేసే సీడ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక నేషనల్ మిషన్ తీసుకొస్తున్నాం అనమాట. ముఖ్యంగా హై ఈల్డింగ్ సీడ్స్ డెవలప్ చేస్తూ ఏదైతే పెస్ట్ రెసిస్టెంట్, క్లైమేట్ రెసిలియంట్, ఎటువంటి వాతావరణాన్ని తట్టుకుని ఉండే వంగడాలన్నమాట హై ఈల్డింగ్ వెరైటీస్.